మీ పేరు, మీ ఊరే ఊరు? వెంకన్న గారి పేట నుంచి వచ్చాడండి. ఇతని పేరు పొన్నాడు సురేష్. ఇతని పేరు వీళ్ళ గ్రామంలో ఒక డిప్యూటీ ఎంఆర్ఓ పేరేం పేరండి అతని పేరు? పొదిలాపు శ్రీనివాస నాయుడు. అతను డిప్యూటీ ఎంఆర్ఓగా నర్సనపేటలో విధులు నిర్వహిస్తున్నారు. అతను కేవలం ఒక ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి ప్రభుత్వ స్థలాల్లో బాత్రూంలు కొడుతున్నారని ఒక దురుద్దేశంతో ఇతను పోయిన నెల 25వ తారీఖున పీజీఎల్స్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళ ఆక్రమణలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా రెచ్చగొట్టి వీళ్ళ ఇంటిపైకి పంపించి వీళ్ళని చంపుతానని బెదిరిస్తున్నారంటే ఏం జరిగింది ఒకసారి చెప్పండి మీరు. నమస్కారాలు. నా పేరు వెంకన్న గారు. పొన్నాడు సురేష్. పొన్నాడు మా కృష్ణ తండ్రి. అతను యాక్చువల్గా మా తాతగారిని కూడా ఇలాగే 70,000 పాస్బుక్ చేస్తానని డబ్బులు చెరువులు ఏంటంటే కొబ్బరి మొక్కలు కట్టేసి బాత్రూమ్ గోడలు గట్ట కట్టేసి సైడ్లకి వెళ్ళడానికి దారి లేకుండా కాలువని కట్టేసి కంప్లైంట్ ఇచ్చాను. ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చాను. ఎంఆర్ఓ గారు అసలు రెస్పాన్స్ లేదు. అలాగనే గ్రీవెన్స్లో కంప్లైంట్ పెట్టాను. గ్రీవెన్స్లో కంప్లైంట్ పెడితే ఇప్పుడు దాన్ని ఇచ్చేస్తాను, విచారణ చేస్తాను. దానివల్ల నాకేంటంటే ఊళ్ళో తను పొడుస్తానని గోండాలను రెచ్చగొట్టి పంపిస్తాను. ముసలినాయుడు అనే వ్యక్తికి అతనికి నాకు శత్రుత్వం లేకపోతే అతను ఫస్ట్ పంపించాడు మా ఇంటి మీద కొట్టడానికి, దాడి చేయడానికి. అదే రోజు ఇదిగోండి అతను నుంచి కొట్లాట వెళ్ళినప్పుడు ఏనుగు కూడా దెబ్బ తగిలింది. అయితే పొన్నాడ నాయుడు గారు పంచిరెడ్డి సత్యనారాయణ అనే వ్యక్తి వద్దురా ఎందుకు అక్కడ దాకా వెళ్ళడం ఎలా ఆపురా నేను మాట్లాడుతున్నా అన్నారనేసి ఆగిపోన్నాను. అప్పుడు సీఎం మీటింగ్ ఉంది మరుసటి రోజు. ఆ సీఎం మీటింగ్ ఉందని సాగినాను. ఆగితే ఫోన్లో మరుసటి రోజు 3వ రోజు ఏడ్ చేసాడు. మళ్ళీ నా మీదకి ఇంటికాడకు వచ్చి లంచ్ కొడక నంది కొడక అని నేను లేని టైంలో మా అమ్మకి ఏవో బేడగా తెచ్చాడు. తెచ్చిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ నేను వెళ్ళిపోతుంటే ఇది మ్యాంట్లో కిచ్చాడు, ఇది కిచ్చేస్తాను సర్టిఫికేట్ చేస్తాను, ఇది కిచ్చాడని ముద్ర వేస్తాను అనేసి తొడగొట్టి నాకు చెప్తాను రోడ్డు మీద. చూడండి సార్, ఇది పరిస్థితి అండి. ఒక రెవెన్యూ అధికారులు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ ఒక ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ఆక్రమాలకు సహకరిస్తున్న అధికారిని ఏమనాలని నేను గుర్తించుకుంటాను. ఇటువంటి అధికారిని జిల్లా కలెక్టర్ గారు తక్షణమే చర్యలు తీసుకొని ఎంక్వైరీ చేసి అతనిపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అతనిపై